వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మందమరి ప్రభుత్వ ఆదర్శ మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థుల ఆందోళన. 63 అడుగుల గణనాథుని నిమజ్జన మహోత్సవంలో ఎస్వి దంపతులు. పెనుగంగా నది వద్ద కొనసాగుతున్న వినాయక నిమజ్జన ప్రక్రియ. ఉమ్మడి వరంగల్ జిల్లా స్కూల్స్ గేమ్స్ జూడో అండర్ 14 పోటీలు. ఫోటోగ్రఫీ నేర్పిస్తానని చెప్పి విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న హాస్టల్ వార్డెన్ భర్త. కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారు, కుక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదంటూ గురుకుల విద్యార్థుల ఆవేదన. అనారోగ్యంగా ఉన్న కోళ్లను ఎగుమతి చేసుకుని అమ్ముతున్న దుకాణాలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ మెరుపుదాడులు. సినీ పరిశ్రమకు చెన్నై స్టెప్పింగ్ స్టోన్ లాంటిది జూనియర్ ఎన్టీఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని, పరిశుభ్రత లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, అక్టోబర్ 2 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే మనం ఇంటిని మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అలానే మన గ్రామాన్ని, మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుటలో అధికారులు, ఇతర సిబ్బంది మరియు విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. అనేది మనం ఇవాళ ప్రీతమ శాసనసభ్యులైనటువంటి నల్లమిల్లి ఓకే మేడం గారు కాస్త వెనక్కి వెళ్ళండి. మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాల పేరుతో మనం 15 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. స్వచ్ఛతా హీ అనే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటాం. రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛత సేవ, మనం నీటిని పొదుపుగా వాడుకోవాలి, పచ్చదనాన్ని పెంపొందింపజేసుకోవాలి అనేది ప్రతి పౌరుడు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందువలనంటే భవిష్యత్తులో నీటి కొరత వస్తూ ఉందని నిపుణులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడం, తద్వారా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఏవైతే మంచు కొండలు ఉన్నాయో అవి కూడా కరిగే పరిస్థితి రావడం, మంచు కొండలు కరగడం వల్ల జలపాతాలు పెరగడం, సముద్ర మట్టం పెరగడం, తద్వారా భూమి విస్తీర్ణం తగ్గిపోయే ప్రమాదం కూడా ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరికలు చేసినప్పటికీ మనం ఎవరికి వారు ఆ విషయం పైన శ్రద్ధ తీసుకో అందరూ ఈ ప్రతిజ్ఞ చెప్పాల్సిందిగా కోరుకుంటూ కుడి చేతిని ముందుకు పెట్టి మహాత్మా గాంధీ
కేవలం భారతదేశ స్వతంత్రమునే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్ర్యం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటాను. ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛ. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్షోత్సవాల పేరుతో 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, ప్రజల భాగస్వామ్యంతో, పౌరులందరినీ భాగస్వామ్యం చేసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ప్రజలకి స్వచ్ఛత పైన, నీటి పొదుపు పైన, పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన కల్పించడంతో పాటు వారి బాధ్యతను పెంచడం, మరోపక్క 60 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తద్వారా పౌరులందరికీ ఆరోగ్య రక్షణ ఇవ్వాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన. దానికి అనుగుణంగానే ఇవాళ నుంచి అనేక సేవా కార్యక్రమాలని ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం కోసం ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ రోజు వనపర్తిలో స్వచ్ఛతగా ప్రతిజ్ఞ చేస్తూ పెద్ద ఎత్తున స్వచ్ఛతా ర్యాలీని కండక్ట్. మందమరి ప్రభుత్వ ఆదర్శ్ మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాల హెచ్ఎం జయకృష్ణ బదిలీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా బదిలీ చేయడం తరగదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ అక్కడికి చేరుకుని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. Extra
But I am promising you that within no time it will not be This is not the way to go. Many small children are standing on the road. Let us go inside and let us go inside and జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం దేవరా సెప్టెంబర్ 27న థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. దేవరా ప్రమోషన్స్లో భాగంగా చెన్నైలో సందడి చేసింది తారక్ టైమ్ టీమ్. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమకు చెన్నై స్టెప్పింగ్ ఫోన్ లాంటిది. చెన్నైతో సంబంధం లేకుండా ఈ సినిమా ప్రమోషన్ కూడా ఉండదు. మనం భాష పరంగా మాత్రమే విభజించబడ్డాం కానీ సినిమాల పరంగా మాత్రం కాదని చెప్పుకొచ్చాడు. బాహుబలి we are divided by language but not by cinema anymore. Correct. It is not Collywood, it is not Sandalwood, it is not Bollywood, Tollywood, Collywood anymore. It is not that. We speak different languages but we are together with only one word called as cinema. Yes. So this shows that like the movies that have released, the movies that have really done good in at the box office proves that we are not divided anymore. And Chennai for us has been our stepping stone for the Telugu film industry. The whole industry was in Chennai. So obviously there is no promotion happening of a movie without happening in Chennai. Very true. And కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారు. కుక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదని గురుకులు విద్యార్థులు ఆవేదన చేస్తున్నారు. పురుగుల అన్నం పెడుతున్నారని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థుల నిరసన. ఆకలితో అలమటిస్తున్నామంటూ 400 మంది గురుకుల విద్యార్థులను ఆందోళన. హల్దియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చొని 400 మంది విద్యార్థుల నిరసన. ఏమైతే మీకు ఏం కాదు ఉండండి, కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్. స్టడీ బాగాలే కర్రీల ఇది పురుగులు వచ్చిన ఒక రోజు అయితే బోండాలు చిన్న చిన్న ఉన్నాయి బోండాలు. ఒక అక్కకైతే పెరుగు చట్నీ చేసిండు, అందులో అయితే ఇంతలా పురుగు వచ్చింది, పురుగులు వస్తున్నాయి. చూసాంలే మేము 10th వాళ్ళకైతే ఇంతవరకు మొన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మేడంకి ఎస్టర్డేకి టుడేకి టుమారోకి తేడా తెలియదు సార్. మళ్ళీ మ్యాథ్స్ మేడం మాకు ఫస్ట్ నుంచి చెప్తారు, ఒక్క ముక్క కూడా మాకు అర్థం కావట్లేదు. చెప్పాలంటే ఏంటి చెప్తే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు సార్. చెప్తే ఏమంటారు చూద్దాం. మా ప్రాబ్లం ఏంటంటే మా సంధ్య మేడం ఉన్నారు కదా, మాకు ఆ మేడమే కాదు ప్రిన్సిపల్ వద్దు. అన్నిటికీ రూల్స్ పెడితే మేము ఎట్లుండాలి సార్? ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు. పలుకోవడానికి రూల్, తినడానికి అసలు మాకు తిండే మంచి పెట్టలేదు. ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని ఏమైనా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. షటిల్ ఇట్లా మంచిగా అది ఏదో ఒకటి చూసి మమ్మల్ని తిట్టడం తప్పించి ఇంగ్లీష్ లో తిట్టడం. ఫస్ట్ వచ్చిన రోజైతే మనకి చాలా ఘోరంగా తిట్టినారు సార్. అసలు ఏంటమ్మా ఇదేనా మీకు చేసేది అని ప్రతిదానికి తిట్టడమే. బ్రెయిన్ లేదా మీకు లివింగ్ డెడ్ బాడీస్ మీరు అని అన్నిటికీ తిడుతూనే ఉంటారు.
భాగవతం భక్తిరస రాజ్యమని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు హయగ్రీవుని రూపంలో భాద్రపద మాసంలో బ్రహ్మదేవునికి ఉపదేశించారని బ్రహ్మ నుండి నారదునికి, నారదుని నుండి వ్యాసునికి, వ్యాసుని నుంచి శుకునికి, సూత మహర్షికి, పరీక్షితుకు ఇలా భూలోకంలోని మానవులను తరింపచేయడకు భాగవతం అవతరించిందని వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలోని శ్రీ అమృత లింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన భాగవత సప్తాహ కార్యక్రమంకి వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు టీవీ వీరాంజనేయులు, ఆర్ఎస్ఎస్ కుటుంబ విభాగ్ ప్రముఖ్ శ్రీ రామకృష్ణ, మాధవరావు, పుల్లయ్య, నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, సుజాత, బైసాని ప్రసన్న, గోసేవ ప్రముఖ్ డి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా స్వర్గం కోరుకుంటారు. కానీ మన యొక్క భారతీయ తత్వశాస్త్రం, మన హిందువులు, మన సనాతన ధర్మీయులందరూ కూడా మనకు స్వర్గము కాదు ప్రధానము, మనకు మోక్షమే ప్రధానము. శ్రీ కైవల్యంబు చేరుటకనై అని మొట్టమొదటిసారిగానే భాగవతంలో మన బోధనామాచులు వారేస్తారు. భాగవతం చదవడం ఎందుకు అంటే కైవల్యం చేసుకోవడానికి, మోక్షం సంపాదించుకోవాలంటే కేవలం భాగవతాన్ని మాత్రమే చదవాలి. భగవంతుని లీలలు వింటా ఉంటే మన మనసు పులకరిస్తుంది, మన సమయం ఎట్లో గడిచిపోతుంది. మరి ఈ జీవితాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే భాగవతాన్ని మాత్రమే మనకు ఏకైక గ్రంథం. మరి అలాంటి భాగవతం రచించినటువంటి వ్యాస మహర్షికి మనందరం కూడా చాలా చాలా కృతజ్ఞులుగా ఉండాలి. వారు రచించినటువంటి భాగవతాన్ని జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. వ్యాస భగవానికి, వ్యాస భగవానికి జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, వ్యాస భగవానికి, వ్యాస భగవానికి, వ్యాస భగవానికి జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. సార్ తిరగండి సార్. ఎంతవరకు అయిపోతుంది లాస్ట్? 8 నిమిషాలే. సార్ ఒకరో ఇటు జరగండి. ఏలూరులో దయానంద సరస్వతి హాస్టల్స్లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వార్డెన్ భర్త శశికుమార్ ఫోటోగ్రఫీ నేర్పిస్తానని మాయమాటలు పలికి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న శశికుమార్ ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు. సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు. ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు. వచ్చి వాళ్ళ మేనగోడలో లావణ్య కేర్ టేకర్ లా సెకండరీ చదువుతుంది. దాన్ని హాస్టల్లో కేర్ టేకర్ గా అంటే జాయిన్ చేపించడానికి వచ్చారు.
తర్వాత వాళ్ళ వైఫ్ ఫణిశ్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేయించడానికి వచ్చారు. తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి. పంపించేసిన తర్వాత ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము, స్మోకింగ్ చేయడము, ఫోటో స్టూడియో అని చెప్పి నమ్మించడము, చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బాపట్ల సైడ్ తీసుకెళ్లి బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడు చేయడము, బలవంతంగా వద్దు వద్దు అన్న చేతులు కట్టేస్తున్నారు చేస్తున్నాడు. ఒప్పుకుంటేనేమో అలాగ అంటున్నాడు, ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈడ్చుకొచ్చి మొక్కల దండ వేపిస్తాను. నైట్ చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోతున్నాడు. ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, అక్కడ తిప్పుతాను ఇక్కడ తిప్పుతాను, ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్ లో ఇస్తాను, ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను, పోలీసు వాళ్ళతో నేను మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను, ఇష్టం ఉంటే చెప్పండి ఇదని చెప్పి అంటున్నాడు సార్. చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్. శశికుమార్ హాస్టల్ వెల్ఫేర్ సార్. గవర్నమెంట్ హాస్టల్ హస్బెండ్ అవుతాడు సార్. హాస్టల్ వార్డెన్ ఫణిశ్రీ, తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్. ఫస్ట్ వైఫ్ ఏమో మనీ స్టూడియో చేస్తే రఘుకుమారి, తన ఏంటో ఫోటో స్టూడియో చేస్తే, సెకండ్ వైఫ్ ఏమో ఫణిశ్రీ తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు. వాళ్ళ హస్బెండ్ ఏంటో శశికుమార్, కేర్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ మ్యాన్ సార్. వాళ్ళ కింద పనిచేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళింది సార్. వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఐస్ చేస్తా ఉంటారు సార్ పిల్లల్ని. బాపట్ల తీసుకెళ్లాడు సార్. ఫోటోషాప్ అని తీసుకెళ్లి సినిమాలు చెప్పడం గానీ, నువ్వు తిన్న తర్వాత నాకు ఇయ్యు, నువ్వు తాగిన తర్వాత నాకు ఇయ్యు అని చెప్తాడు సార్. చెప్పిన తర్వాత నువ్వు తింటానే తింటాను, నువ్వు తినకపోతే నేను తిన్ను అని చెప్పి వద్దు వద్దు అన్న చెప్పి కారు అక్కడ ఆపేసేసి నువ్వు ఒప్పుకుంటేనే కారు తెస్తాను లేకపోతే కారు తీను అని చెప్పి బలవంతం చేసేసి 5-6 తీసుకెళ్లాడు సార్. తీసుకెళ్లిన తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్. ఆ పిల్ల మా గురించి ఆయనకు తెలుసు సార్, అందుకే మేము వెళ్ళలేదు సార్. తను తెలియదు కదా సార్, తను మాత్రమే తీసుకెళ్లాడు. ఎవరికి తెలియకుండా ఫోటోగ్రఫీ అని చెప్పి తన మార్నింగ్ తీసుకెళ్ళి మొన్న ఆదివారం 7ంటికి తీసుకెళ్లి నిన్న సోమవారం 3ంటికి తీసుకొచ్చాడు సార్. ఈవినింగ్ వచ్చింది సార్. కుప్పం పట్టణంలో కృష్ణగిరి నుండి అనారోగ్యంగా ఉన్న కోళ్లను ఎగుమతి చేసుకుని అమ్ముతున్న దుకాణాలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ మేరకు దాడులు చేశారు. ఈ సందర్భంగా అనారోగ్యమైన కోళ్లను ప్రజలకు అమ్మితే చట్టపరమైన చర్యలు సుమారు ₹1,00,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని సూచించారు. ఆయన మాట్లాడుతూ చికెన్ కబాబ్ దుకాణాల్లో ఎప్పటికప్పుడు నూనెను మార్చి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అమ్మాయాలని తెలిపారు. ఏ సమయంలోనైనా హోటల్లో దుకాణాల్లో తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు. నేను చెప్తున్నా రేపు కబాబ్ సెంటర్ కూడా చెక్ చేస్తాం, వెటర్నరీ డాక్టర్తో చెక్ చేస్తాం, మొత్తం చెక్ చేసుకుంటాం. ఏం ఫాల్ట్ అయినా కూడా సరే ఫాల్ట్ అయితే ఇంకా అంతే, ఆ రోజే ₹1,00,000 ఫైన్. నా ముందే నేను కొనలేదు, ఓకే నేను చెప్పేది నువ్వు కొనలేదు, నీ షాపు ఆగింది అందు చనిపోయింది కోళ్ళు ½ కేజీ మా పేరు చెడినట్లే కదా సార్, అంతే కదా. వాళ్ళు రాని పక్క నీ షాప్ దగ్గర అట్లే కానీ ఇంకొకసారి మంది సార్ మీరు బిల్ బుక్ లో చూసుకుంటా ఒక కోడి కూడా ఒకసారి నువ్వు వ్యాపారానికి ఊళ్ళోకి వస్తే మంచి కోడి చేసుకొచ్చి వీడియో ಕೆಡದಿ పంచాయత్ ఆఫీస్ లో వడ్డీ నిలిపెట్టిన మీరు వడ్డీ వేసుకుంటూ పంచాయత్ ఆఫీస్ లో నిలబెట్టుకున్నా ఎక్కడ నిలబెట్టుకున్నా. ఇప్పుడు మా పేరు తెలియనట్లు కదా నువ్వు తీసుకుని నేను కూడా చెక్ చేశాను, తీసుకోలేదు నువ్వు అట్లా రానికూడదు, తీసుకోండి మీరు ఎత్తుకొని నిలబెట్టుకున్నా మాట్లాడుకోండి. ఇంకోటి ఇంకా నీ బండి ఇక్కడ తిరగదు, ఇక తాళం మీరు రా ఫైన్ పదండి బండి అతను తీసుకోలేదు కాబట్టి సరిపోయింది. అందుకని ఒక్క కోడి కనపడి ఉండి అతనికి ఇబ్బంది అయింది ఈరోజు. బాగా నువ్వు ఊరు పేరు జరగకూడదు బాక. కృష్ణగిరిలో ఏం చేసుకో కుప్పం పురపాలక సంఘ పరిధిలో కృష్ణగిరి నుంచి వచ్చి కొంతమంది వ్యాపారస్తులు చనిపోయిన కోళ్ళు, వీక్గా ఉండే కోళ్ళు, ½ కేజీ 3/4 కేజీ కోళ్ళు అమ్ముతున్నారు. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్తో వాళ్ళ బండి పట్టుకొని అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం కూడా పురపాలక సంఘ పరిధిలో ఉండి చికెన్ కొట్ల యాజమాన్యాలకి మరియు కబాబ్ సెంటర్ల వాళ్ళకి నా విజ్ఞప్తి, పురపాలక సంఘ పరిధిలో ప్రజలకి చాలా చక్కని ఆరోగ్యకరమైన మాంసాన్ని మాత్రమే అమ్మాలి. కబాబ్ సెంటర్లో కూడా టైం టు టైం ఆయిల్ మార్చాలి, కలర్ వేయకూడదు. కబాబ్ కూడా ఫ్రెష్గా ఉండే కబాబ్ మాత్రం ప్రజలకు పెట్టాలి.
కబాబ్ సెంటర్ల వాళ్ళకి కూడా ప్రతి కబాబ్ సెంటరు మా వాళ్ళు చెక్ చేస్తారు. ఏ క్షణమైనా దొరికితే ఏదైనా డ్యామేజ్ అయిన కబాబ్ కానీ, డ్యామేజ్ అయిన మాంసం కానీ, డ్యామేజ్ అయిన కోళ్ళు కానీ ఈ పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక విన్నపం, మా యొక్క సూచన ఖచ్చితంగా పాటించాలా. ఫ్రెష్ మాంసం అమ్మాలా, చక్కగా ఉండే కోళ్ళు మాత్రమే అమ్మాలా. తర్వాత ఈ కబాబ్ సెంటర్ల వాళ్ళు ఫ్రెష్గా ఆయిల్ మార్చి టైం టు టైం చక్కగా ప్రజలకు అందించాలా. ఎట్టి పరిస్థితుల్లో అదే ఆయిల్ రిపీటెడ్గా వాడకూడదు. చక్కని మాంసం అమ్మాలని మరీ విజ్ఞప్తి. కబాబ్ సెంటర్లు, హోటల్స్ తర్వాత అన్నీ కూడా చెక్ చేస్తాము. దొరికితే లక్షలాది రూపాయలు ఫైన్ వేసే అవకాశం ఉన్నది. దయచేసి ఇది గమనించి ప్రజలకి మంచి ఆహారం ఇచ్చి చక్కగా వ్యాపారాలు చేసుకోవాలని నా యొక్క సూచన. ఆ సూచన పాటిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఇంకొకసారి ఏదైనా చెక్ చేసినప్పుడు హోటల్స్లో కానీ కబాబ్ సెంటర్లో కానీ బ్యాలెన్స్ ఫుడ్ కనపడితే వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. కలర్స్ కూడా వాడకూడదు, ఎసెన్స్ వాడకూడదు. అందరూ చక్కగా కోఆపరేట్ చేయాలి పురపాలక సంఘానికి. ధన్యవాదాలు. ఇప్పుడు వేరే వాళ్ళు కొనుక్కెళ్తున్నారు చేపల వాళ్ళు, వేరే వాళ్ళు ఎక్కడా కూడా ఇప్పుడు అంతకుముందు అక్కడ ఫ్లైఓవర్ దగ్గర వేసేవాళ్ళు, ఇప్పుడు వేయటం లేదు. మేము పురపాలక సంఘం వాహనమే ఆ వేస్ట్ కూడా ప్రతి ఒక్క షాప్ నుంచి కలెక్ట్ చేస్తున్నాము. అది ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు ఎక్కడా లేదు. వాళ్ళు వేస్ట్ కొంత కొనుక్కొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, దానికి కూడా డిమాండ్ ఉన్నది. ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్తున్నారు, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు హన్మకొండ జిల్లా పర్వతగిరి మండలి కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న సుశీల 10 రోజుల క్రితం కాలుకు ఇన్ఫెక్షన్తో మెడ్కవర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. 2,10,000 ముందుగానే డబ్బులు వసూలు చేశారు. మెడ్కవర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటల్లో డాక్టర్లు నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం బలి. ఒకేసారి 2 సర్జరీలు నిర్వహించి మరణానికి కారణమైన డాక్టర్లు డిస్కౌంట్ ఇస్తామని సర్జరీకి ఒప్పుకోవాలంటూ కుటుంబ సభ్యులపై ఒత్తిడి. వారం రోజులుగా రక్తం ఎక్కిస్తూ చివరికి మరణించిందని నిర్ధారణ. డయాలసిస్ అనంతరం గాల్ బ్లాడర్లో స్టోన్ బ్రేక్ చేయాలని నిర్ణయం. రక్తం బ్లీడ్ అవుతుందని, రక్తం కావాలంటూ హడావిడి చేసిన డాక్టర్లు ఈసీజీ తీసి మరణించిందని చేతులు దులుపుకున్న డాక్టర్లు న్యాయం చేయాలంటూ పర్వతి మండలానికి చెందిన గుడ్ల సుశీల కుటుంబ సభ్యులు మెడ్కవర్ హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.